ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మాత్రం హ్యాండ్ డిజైన్ భలే సెట్ అయ్యింది. సింపుల్గా అది క్లాత్ సరిపోని క్రమంలో జరిగిన చిన్న అడ్జస్ట్మెంట్లో అది సూపర్గా అంటే సూపర్గా వచ్చింది హ్యాండ్ డిజైను. ఇట్లా మిడిల్లో జాయింట్ అయితే వచ్చింది. జాయింట్ వేస్తే బాగుండదు అని చెప్పేసి కొంచెం డిజైన్ ఏదన్నా చేద్దాము అని ట్రెండీగా అయితే ఇలా డిజైన్ చేశాను. కానీ కుట్టాక అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఈ శారీ తోటి ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఫుల్ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నా కూతురు మాటలు కూడా వినండి, దాని కష్టాలు కూడా ఆలకించండి. ఏం కొనుగుతుందో మీకు వినిపిస్తే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇట్లాంటి అడ్డాలు కూతురు ఎందుకుందా అని కొనుగుతున్నాను. టైలర్ కూతురు బాధ్యతలు చెప్పేనా, దట్టు యూట్యూబ్ టైలర్స్ అయితే తర్వాత వీడియోలో చదువుతున్నాను. ఇప్పుడే చూద్దాం, మళ్ళీ తర్వాత మూడు రాదు నాకు. చెప్పు. ఒక క్షణం ప్రశాంతంగా ఉన్నీరు. వీడియో దిద్దురా వీడియో క్షణం సరే సెకండ్ 1 సెకండ్. వీడియో దిద్దురా హాస్టల్ నుంచి వచ్చిందే అయ్యేముండవు. హాస్టల్ నుంచి వచ్చిందంటే మంచి మంచి వీడియోలు చేసి యూట్యూబ్లో పంపించాలంటుంది. కష్టాలు వచ్చినాయి మరి. ఇన్ని కష్టాల్లో ఇంటికి రాకపోతే ఏం పోయింది సిస్టర్? హాస్టల్లోనే ఉండొచ్చు కదా సిస్టర్. అమ్మో నేను సిస్టర్ అని వెళ్ళమాట. అమ్మో నాకు ఏదో గుర్తొచ్చింది. ఇంకా ఏం గుర్తొచ్చింది? మా యూట్యూబ్ వాళ్ళు చెప్తున్న డైలాగు. ఏమని చెబుతున్నారు? అదే అంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంటికి రాకపోతే ఏమైంది అంటున్నారు. అంతే. అంటే 4 రోజులు అవి గుట్టుకోవడానికి మా అమ్మ మమ్మల్ని హింసించిన ఆ ఒక్కరోజన్నా మంచి గొంతు పెట్టిద్దిగా. ఆ ఒక్కరోజు కోసం వస్తాం. చూసావా మీరు ఆన్సర్. పొద్దున అంబ్రిల్లా ఫ్రాక్ వేయమంది గైస్. ఎట్టేయాలో చెప్పలే, ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయింది. సరే అని చెప్పి 2 వేసి నీట్గా సర్ది ఇట్ట కాదు ఇట్ట వెయ్యాలని మళ్ళీ మొత్తం తీయించింది. అసలు ఏం చెప్పుకోవాలి. అన్యాయానికి అన్యాయం. యూట్యూబ్లో పెట్టినాం కాబట్టి తెలుస్తుంది. యూట్యూబ్లో పెట్టకపోతే ఎవరికేం కుట్టింది ఇది తెలుస్తుందా ఏంది? సరేలే, ఇంటికి వచ్చినప్పుడైనా కానరాదా ఏంది? ఇట్లా మధ్యలో చూపించు. ఏదో మధ్యలో అంటే నేను ఎంతసేపు షార్టా చేస్తామమ్మా. వాడు ఏందో నాకే కానీ బూట్లు ఉండేవి. ఏం చేస్తాను. పొద్దున్న శుభ్రంగా కూర్చానండి. చూడండి ఈవినింగ్కి ఇది ఇంకా చాలా తక్కువ. ఏం చెప్పుకుంటాం. టైలర్ కూతుర్లు అందరూ ఒక సంఘం ఏర్పాటు చేసి మీ మీద కేసు వేస్తాం. టైలర్ల కూతుర్ల సంఘాలు వర్దెల్లాలి. అంతే. ఇంకా ప్రస్తుతానికి అయ్యాలి. తర్వాత మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చదువుతాం. అన్నీ ఒకేసారి గుర్తొస్తాయింది. వీడియో రాకపోతే మా అమ్మ నా తారకాయ తీసి నా చేతిలో ఎట్టింది. తెలుసు కదా. బాగుందా? బాగా పడేటట్టు తీకెత్తి. ఇదేందో మిడిల్లోది అదేందో అంటే బాగా పడేటట్టు ఉండదు. మిడిల్లోది బాగా కనిపించలే.